రేవంత్ సర్కార్పై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరి పంట కొనుగోలులో జాప్యం జరుగుతుందని మండిపడుతున్నారు. పంట మొలకలు వస్తున్నా కొనుగోలు చేయడం లేదని ఫైర్ అవుతున్నారు. నల్గొండ జిల్లాలో వరి ధాన్యానికి భారీ నష్టం వాటిల్లింది. పంట వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కాక రైతులు నానా రకాలుగా అవసరం పడుతూ ఉన్నారు. కన్నీరు మునురు గెలిపిస్తూ ఉన్నారు. తుఫాను ప్రభావంతో భారీగా వర్షాలు వస్తూ ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలకు వచ్చినటువంటి ధాన్యం అంతా కూడా తడిసినట్టు కూడా కాబోతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఒక మహిళా రైతు పట్టినటువంటి విజువల్స్ ఇవన్నీ కూడా మొలకలు వచ్చినటువంటి పరిస్థితి. ఆరుగాలం కష్టపడి ఎన్నో కష్ట నష్టాలు ఎత్తి ఈ ధాన్యం కొనుగోలు ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం కొనుగోలు చేయక ఈ భారీ వర్షాలు ఇవన్నీ మొలకలు వస్తూ ఉన్నాయి, రంగు మారుతూ ఉన్నాయి, ధాన్యం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇక వీటిని కొని దిక్కువరంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. ఎకరానికి 40-50 రూపాయలు పెట్టుబడులు పెట్టి ఎంతో కష్టపడి ఎన్నో ఆశలతో చేతికొందే సమయంలో ఈ వర్షాలు పడి తమను ఇబ్బంది పెడుతోంది. పట్టింది ప్రభుత్వం అవసరం ఫలితంగా తమంతా కూడా ఇబ్బంది పడుతున్నాం కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం కచ్చు మేరలో చూడొచ్చు. ఇది ఆర్జాల మనం దాదాపు 300-400 సంబంధించినటువంటి ధాన్యం కుప్పలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొనుగోలు కాక 20 రోజులుగా పడేవాళ్ళు మాట్లాడుతున్నారు. మ్యాచర్ విషయం నిబంధనలు వర్షాలు వచ్చి ఆరి మళ్ళీ ఇవన్నీ ఆరబెట్టుకునే సమయానికి మళ్ళీ వర్షం వస్తుంది, మళ్ళీ మ్యాచ్ ఎక్కువగా వస్తుంది. దీంతో కాంటాక్ట్ లేకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మహిళ రైతులు. అమ్మ ఏం పేరు? మీ పేరు? ఎన్ని మేము 25 రోజులు అవుతుంది సార్. మాకు 25 రోజులు అవుతుంది. తెచ్చి 9 ఎకరాల ఒడ్లు సార్. మా 9 ఎకరాల ఒడ్లు 25 రోజులు అవుతుంది. మిల్లుకి తీసుకోపోతేనేమో ఎప్పుడైనా ఎంత కొనేదంటే 25,000 2500 కొనేది. ఇప్పుడు ఏమంటారు 1900 కూడా కొంటలేదు. 1900 కూడా కొంటలేరు అంటే ఈడ వేస్తే మ్యాచర్ వస్తుంది ఏమో కొంటారేమో అని మేము ఈడికి వచ్చినాం సార్. ఈడికి వచ్చేసరికి ఈడ కొంటలేరు, ఏం వస్తలేదు. ఇప్పటికి 3 దమ్ములు అయినా 25 మంది కూలీలు అయ్యారు. పట్టాలకు 7,000 అయినాయి. పట్టాలకు 7,000 అయినా 25 మంది కూలీలు అయ్యారు. ఇప్పుడు 25 రోజులు సార్. మా మేచర్ రాలేదంటుండ్రు, మళ్ళా కుప్ప కాలేదంటుండ్రు, 800 బస్తాలు లోడ్ కావాలి. ఆడది మేము ఇట్లా మాట్లాడుతున్నాం. బోనస్ గుడ్లు పోతే సార్ మాకు బోనస్ ఉంటుంది కదా. 3 కుట్లోట్లు ఖరాబ్ అయినా సార్. మొలకలు వచ్చినాయి, మొలకలు వచ్చినట్టు మాకు సార్. గింజ దిగిపోయాయి. గింజ దిగిపోయినా కానీ నుంచి వస్తాయి మొలకలు ఎట్లా వస్తాయి? ఎవరన్నా చూసిపోతురా? ఉవ్వాలన్నా రాలేదు ఇంతవరకు. ఉవ్వాలన్నా రాలే. మళ్ళీ వర్షం వచ్చేటట్టుందమ్మా, ఆరబెట్టుకుంటున్నారు. మళ్ళీ వస్తే మళ్ళీ తిరగొట్టాలి, మళ్ళీ కూలి అవుతున్నాయి. కూలి అయితే అలాదేం పోతుంది. కలెక్టర్ గారు రాలేదా? లోకలే కదా, నల్గొండ లోకలే, కలెక్టరేట్ అంత దూరానే ఉంది కదా. ఇంత ఒక్కసారి గిట్ట రాలే అసలు. ఎందుకండి? ఎందుకు ఎక్కడ జరుగుతుంది జాప్యం జరుగుతుంది? ఏమన్నా సార్, ఏమైనా పోయి ఆడ అడుగుతానేమో మ్యాచర్ మీరు రాలేదు లాస్ట్కి అవుతుంది. ఏమైనా ఎక్కువ దబాయించి అడిగినాం అనుకో మీ కాంటాక్ట్ లాస్ట్కి అవుతుంది. బెదిరిస్తున్నారు. ఏమంటే మొలకలు వచ్చినా మేమేం చేయము, పట్టాలు మేము ఇస్తామా, మీ రైతులు చూసుకోవాలి, మేమేం చేస్తామని మాట్లాడుతాం. తప్పు పెట్టుకోవాలి. మీ జాగ్రత్త, మీకు పండించిన వాళ్ళు మీరు జాగ్రత్త ఉండాలమ్మా, మేమేం జాగ్రత్త ఉండాలని మాట్లాడుతాం. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళే పట్టించుకోవాలి. వాళ్ళే ఏం పట్టాలి సార్? లోపల పోయి చూడండి, పట్టాలు మొత్తం లాటు పెట్టుకొని ఉంటారు. రైతుకు ఒక పట్ట గిట్టి ఇయ్యరు వాళ్ళు అన్ని కిరాయిలకే సార్. మేము తెచ్చుకున్న కిరాయిలకే మొత్తం. మేము తెచ్చుకుంది మొత్తం కిరాయిలకే. అదనపు ఖర్చు. పట్టకు 30 రూపాయలు రోజు. ఇంకెన్ని రోజులు పట్టేటుంది? ఏమున్నా ఇప్పటికి 1 నెల రోజులు అవుతుంది సార్ పోసి. ఇంతవరకు రానే కాలేదు కాంట. వచ్చేటట్టుందా? ఇంకా ఏమున్నా సార్, వచ్చాడు మ్యాచర్ చూస్తాడు, మ్యాచర్ రాలేదు అంటాడు. ఏమున్నా ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళది పెట్టిస్తాడు కదా, మాది పెట్టంటే మీరు మ్యాచర్ రాలేదుగా బాబు అని మాట్లాడతారు. వాళ్ళకి నిబంధన లేదు. మ్యాచర్ వచ్చినా కానీ నీకు బస్తాకి ఇంత కటింగ్. ఓసారి అక్కడ పోయి ఒకసారి దాంట్లో బుక్లో చూడండి సార్ మీరు, మా బస్తాలు ఇన్ని లోడ్ అవుతున్నాయి, మా అకౌంట్లో ఎన్ని పైసలు పడుతున్నాయి. లోడ్ అయ్యి పోయిన కంపెనీ మిల్లుకు పోయినా గిట్ట మీ మిల్లు అది ఆపిరు బాబు మీది, మీ దాంట్లో ఇన్ని 2,000 కట్ అవుతున్నాయి మళ్ళీ ఫోన్ చేస్తారు. వేధించుడే పేపర్లతో మాట్లాడుతున్నారు. కాదు సార్, గవర్నమెంట్ పట్టాలు ఇస్తుంది సార్ మాకు. మరి ఒక్క పట్టాను ఎందుకు ఇస్తలేదు సార్ మాకు? అల్లనే ఉంటాయి సార్ మాకు. అల్లా వర్షం వస్తుంది పోయి తీసుకోపోరు. మరి మొత్తం గుడిసెలు మొత్తం కిరాయి పట్టాలి. ఒక్క పట్ట గవర్నమెంట్. ఈ విధంగా అన్నదాతల కడగను మనం చూస్తాం. కన్నీటి పరుగుతున్నారు, కన్నీళ్ళు సుడిగుండాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఇక దొడ్డోట్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎక్కడ వేసిన గొంగడు ఎక్కడ ఉంది, ఎక్కడ కుప్పలు ఎక్కడ ఉన్నాయి. ఈ విధంగా నల్గొండ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు అంతా కూడా మందగించాయి. ధాన్యం కొనుగోలు కూడా చాలా నిష్పన్నకు నడుస్తున్నారు. రైతులపై తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మొత్తంగా ఎక్కడికైనా కూడా ధాన్యం
నానా రకాలుగా వస్తున్నారు, కన్నీరు పడుతున్నారు. వెంటనే ప్రభుత్వం కొనుగోలును ప్రారంభించాలి, వెంటనే కాంటర్ వేయాలి, నిబంధనలను పక్కన పెట్టి తరతరం చేసి తమకు నష్టాన్ని కూడా చేయాలని కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఎక్కడికక్కడ కొనుగోలు చేయకపోతే తమకు ఆత్మహత్య చర్యం అంటూ కూడా కన్నీరు పనితో ఉంటున్నారు నల్గొండ జిల్లా రైతులు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీవీ, నల్గొండ.